వసంత పుస్తకం మూసి అలాగే కూర్చుంది. ఇక మూర్తి క్లాసుకు రాడనుకుంటే ఎంతో బాధగా ఉంది. వసు తల్లి పిలుపు విని లేచి పుస్తకం టేబుల్ మీద పెట్టింది. లీలావతి వచ్చి కూర్చుంది కూతురు దగ్గర. వసు, దేవకమ్మ కొడుక్కి చాలా సంబంధాలొస్తున్నాయట. అందులో ఆశ్చర్యం ఏముందమ్మా? నా తలరాత బావుండలేదు విసుక్కుంది. ఆయనేనంటే ఆయనకంటే 2 ఆకులు ఎక్కువ చదివావు, నిన్నివ్వాలని మా అభిప్రాయం అంది. వసంత బుగ్గలు ఎరుపు రంగుకు మారాయి. మాట్లాడమేమే? నాకేం తెలుసు అంది తల మరింత కిందకు వంచి. ఆ మాట నేనన్నానమ్మా, మీ నాన్న నీపై పెట్టారు అంది విసురుగా. లీలా, రాజారావు వచ్చింది గమనించలేదు. అడిగే పద్ధతి అది కాదు. నాకు చేతనైనట్టు అడిగాను. రెచ్చిపోయినట్టు జవాబు వచ్చింది. ఆయనొచ్చి నెమ్మదిగా కుర్చీలో కూర్చుని కూతుర్ని దగ్గరగా కూర్చుండబెట్టుకున్నాడు. మొదట ఈ సంగతి చెప్పమ్మా, నీకు చదువుకోవాలనుందా? మీరు మాట్లాడేదేమిటి? ఈ విషయాలు దాన్ని అడుగుతారా? నా కంటలో ప్రాణం ఉండగా మెడిసిన్ చదివించను అంది ఖచ్చితంగా. నా మాట నువ్వు వినదెప్పుడు? అలాగే కానువ్వు. ఆ అబ్బాయి తప్ప మరెవరూ లేరా? ఆ అబ్బాయికేం అందంగా లేడా? శ్రీకాంత్ పర్సనాలిటీ, అందం మనలో ఎవరికీ లేవు. మరి చదువు తక్కువనా? అసహనంగా అడిగింది. బ్రతకడానికి డిగ్రీలు కొలబద్దలు కావు. మరెందుకు అభ్యంతరం? నాకు తెలుసు మీకు డబ్బు గలవారంటే ఇష్టం లేదు. మీ పిల్లలు ఎక్కడ సుఖపడిపోతారో అని మీ బాధ. మతుండి మాటలంటున్నావా? మతి పోయినా బావుండేది. నేనన్నది ఒక్కనాడైనా సక్రమంగా అంగీకరించరుగా అంది. సరే, అతను లేచాడు. వసంతనడుగు, ఆమె ఇష్టపడితే నాకేం అభ్యంతరం లేదు. పిల్లలకు నువ్వు తల్లివే కాదు, నేను తండ్రినన్ను కూడా గుర్తించుకో అని అతను వెళ్ళిపోయాడు. విన్నావుగా మీ నాన్నగారి అభిప్రాయం, ఏమంటావు? నాకింకా చదువుకోవాలనుందమ్మా. చదువుకునే పిల్లలు పరాయువకులతో షికార్లు కొట్టరు. అమ్మా, దెబ్బతిన్నట్టు చూసింది. నేను అబద్ధమాడుతున్నానా? మొన్న నువ్వు తోటకు వెళ్ళలేదు? వెళ్ళాను, వివాహితుడైన అధ్యాపకునితో. వివాహితుడైతే పిచ్చివేషాలు వేయడం నమ్మకమా అంది తీవ్రంగా. చూడు వసు, మాలి నాతో చెప్పినట్టు ఇంకెవరితో చెప్పినా కొంప మునుగుతుంది. మన పేరు నలుగురిలో నానకపూర్వమే ఈ వివాహం జరిగిపోవాలి. ఒకసారి తలెత్తి దించేసింది. చదివిన ఆడపిల్లల పట్ల ఏడుకొండలగారికి సదాభిప్రాయం లేదు. అందుకే వాళ్ళ అమ్మాయిలను మెట్రిక్తో ఆపారు. తల్లిని నీ సుఖం కోరడం తప్ప. వసంత మౌనం అంగీకారంగా భావించి వెళ్లిపోయింది లీలావతి. అప్పటికి బెడద వదిలినందుకు సంతోషించింది. మర్నాడు అక్క బావ రావడంతో తల్లి తీవ్ర ప్రయత్నం అర్థమైపోయింది. 4 రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించారు. రాజారావు మనసు దృఢపరుచుకున్నాడు. తనను సుఖపెట్టాలని భార్య ఎప్పుడూ ప్రయత్నించదు. తన భావాలతో ఏకీభవించదు. పోనీ తను ఆమెకు అనుగుణంగా మారితే సమస్య ఉండదు. అందుకే ఉత్సాహంగా పనుల్లో పాల్గొన్నాడు. మంచి వంటవారిని పిలిపించి వంట చేస్తున్నాడు. ఇంటి ముందు షామియానా వేయించాడు. ఆ రోజు క్లినిక్ చూడ్డానికి ఓ నిరుద్యోగి డాక్టర్ను నియమించాడు. వసంతకు తలంటి పోశారు. సమంత, రాజేశ్వరి అలంకరిస్తున్నారు. అదృష్టవంతురాలివే, నిశ్చితార్థమే ఇంత ఘనంగా జరిగితే ఇక పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో రాజేశ్వరి అంది, ఆమె కొన్న నగల సెట్టు వంక చూస్తూ. వసంత నవ్వి ఊరుకుంది. ఇది ఒట్టి కపట ప్రేమే. ఒక్కసారి శ్రీకాంత్ను చూపించవు మళ్లీ తనే అడిగింది. అదేం చూపుతుంది రాజీ, ఆయన రాత్రి భోజనానికి వస్తున్నాడు, చూద్దువులే సమంత అంది చెల్లెలికి జడలుతూ. అమ్మదంగా చెప్పావు కావేం, చూడండి ఎప్పటినుండే వాళ్ళాయన ధ్యాసలో పడిపోయింది. ఈరోజు కాఫీలో పంచదారకు బదులు వసపోసిందేమిటి మీ వదిన? వసంత చిరుకోపంగా చూసింది. ఇంకా మీరు తెమల్లేదా? వాళ్ళొచ్చారు. లీలావతి తొందర చేసింది. ముగ్గురు ఆమె వెనకాలే దిగారు. దేవకమ్మ ఏకదాటిగా ఎవరితోనో మాట్లాడేస్తోంది. ఈ ఉద్యోగస్తులకు డాబు దర్పమే తప్ప నగదేముంటుంది? మా వ్యాపారస్తులను చూడండి, కావాలంటే లక్షల కట్నం ఇచ్చి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయగలం. ఆ మాట నిజమేనండి. 2000 జీతం వచ్చినా భోజనాలకే సరిపోదు. ఓ బంధువులామె వంత పాడుతోంది. రాజారావు ఏం పట్టినట్టు 7 కొండలతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కట్నం ఏపాటి? ఎవరో దేవకమ్మని అడిగారు. మేం ఒక అమ్మాయికి 1,00,000 రూపాయలు ఇచ్చాం, మేం మాత్రం కట్నం వద్దన్నాం అంది గర్వంగా. ఈ కాలంలో ఎంత ఉదారబుద్ధమ్మా, మరొకరన్నారు. అన్నీ వింటూ వెళ్లి తివాచీలపై వేసిన పీటల మీద కూర్చుంది వసంత. పక్కనే రాజేశ్వరి కూర్చుంది. బ్రాహ్మడు నిశ్చితార్థం చేసి దేవకమ్మ చేత చీర, నగలు ఇప్పించాడు. వాటిని చూసి రాజేశ్వరి చలించిపోయింది. తన జన్మలో అలాంటిది చూడగలదా? యాంత్రికంగా స్నేహితురాలి వెంట ఉండి చిన్న చిన్న పనులు చేసింది. బీదవారిని పుట్టించిన భగవంతుణ్ణి నానా తిట్లు తిట్టుకుంది. తతంగం పూర్తయ్యాక వసంత లేచి పెద్దలందరికీ నమస్కరించింది. అందరూ ఆశీర్వదించారు. తండ్రి కోసం వెళ్ళింది. ఆయన వంటలు పర్యవేక్షించి లోపలికొస్తున్నారు. వంగి అతని పాదాలంటింది.
అప్రయత్నంగా 2 కన్నీటి బిందువులు రాలి అతని పాదాలపై పడ్డాయి. కూతుర్ని లేవనెత్తాడు. ఎందుకమ్మా? ఏం లేదు నాన్న అంది. నా దగ్గర కూడా దాపరకమా తల్లి? కూతురు చుబుకం పట్టి అడిగాడు. వసంత జవాబు చెప్పలేదు. చూడమ్మా, నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? ఏమని చెప్పగలదు? తన మనసు విప్పితే ఎవరికి క్షేమం? తన కోరిక కూడా తీరదు. అనవసరపు గొడవ. అలాంటిదేం లేదు నాన్న అని చేతులు మృదువుగా వదిలించుకుని లోపలికి వెళ్ళింది. రాజేశ్వరి గుడ్లు వెళ్లబెట్టి చూసింది. ఈ ధనవంతులకు తినలేని బాధ అనుకుంది మనసులో. బొడుల చుట్టూ కాలేజీల చుట్టూ తిరిగి అలసిపోతున్నాడు మూర్తి. అనుకూలమైన జవాబు రాలేదు. ఓ ట్యుటోరియల్ కాలేజీలో పార్ట్ టైం జాబ్ దొరికింది. నెలకు 400 వచ్చినప్పుడే ఏదో సరిపోయేది. ఇప్పుడెలా? భార్యకు పళ్ళు టానిక్ కొన్నాడు. మధ్యాహ్నమే ఇల్లు చేరాడు. తల్లిని భార్యను మభ్యపెట్టడం కష్టంగా ఉంది. ఒకసారి ముఖం జేబురుమాలతో తుడుచుకుని తలుపు తట్టాడు. సుశీల తలుపు తీసింది. ఆమె ఎప్పట్లా నవ్వలేదు. తన డ్యూటీ అయిపోయినట్టు వెళ్ళిపోయింది. అతను బట్టలు మార్చుకుని వచ్చేసరికి కాఫీ కప్పు తెచ్చి అతని ఎదురుగా బల్లపై పెట్టింది. అతను కాఫీ తాగుతుంటే అతని వెనకాల నిల్చుని కాఫీ చెరపడము ఆమెకు సరదా. ఈరోజు వంటింట్లోకి వెళ్ళిపోయింది. అతను ఆశ్చర్యపోయాడు. పాపం, ఎవరున్నారు? తనే సర్వస్వం అనుకుంటుంది. 4 రోజుల నుండి తను అన్యమనస్కంగా ఉన్నాడు. అపార్థం చేసుకుందేమో. సుశీ, ఇలారా అన్నాడు. నెమ్మదిగా వచ్చింది. అలా ఉన్నావేం? ఒంట్లో బావుండలేదా? మృదువుగా ఆమె చెయ్యి పట్టుకుని అడిగాడు. బాధలను దాచిపెట్టి పైకి నవ్వడం మీకే చేతనైంది అంది. ఆమె మాటల కంటే ముందు కన్నీళ్లు ఉబ్బుకొచ్చాయి. ఎందుకు? ఏంటి సుశీ? కప్పు కింద పెట్టి ఆదుర్దాగా అడిగాడు. నేను మీ సుఖాలు పంచుకోవడానికే మీ అర్ధాంగినయ్యాను కదూ. ఎవరన్నారంత మాట? మీరు అనుకుంటున్నారు చాలదా? రిజైన్ ఇచ్చినట్టు నాతో ఒక్క మాట చెప్పారా? అమ్మయ్యా, అంతే కదా తేలిగ్గా నవ్వేశాడు. వ్యధలో ఉన్న నవ్వడం మీకే చేతనైంది. ఆమెను దగ్గరగా తీసుకుని కన్నీరు ఒత్తాడు రుమాల్తోని. ఆమె కూడా నవ్వింది. ఉద్యోగం అన్నాక ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అనవసరంగా బాధపడ్డం దేనికి? నేను తెలుసుకుంటే తప్ప మీకేం కానా? నేను ఏడ్చావు. నీకు చెప్పకుండావి నా జీవితంలో ఏం లేవు సుశీ. నువ్వు అసలే బలహీనంగా ఉన్నావు. చికాకులు పెట్టుకుంటే పుట్టబోయే పాపపై ప్రభావం చూపదు అన్నాడు వీపు నిమురుతూ. నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్నాడు. మరిపించి మాయ చేయడంలో మీరు ఘటికులు. ఇన్నాళ్లకు ఓ కాంప్లిమెంట్ పారేశావు. థ్యాంక్స్. వెళ్ళి మరో కప్పు కాఫీ పట్రా. నీ చేతి కాఫీ అమృతం సుమా. అసలు సంగతి కొండెక్కించారు. వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది. అమ్మేది? గుడికి వెళ్ళింది. రాజేశ్వరి వచ్చిందా? కాఫీ సిప్ చేస్తూ అడిగాడు. అరే, మీకెలా తెలుసు? దారిలో కనిపించిందా? కాలేజీ విషయాలు ఇంటికి మోసేది ఒక్క రాజేశ్వరే అన్నాడు. సుశీ, నువ్వేం దిగులు పడకు. పనిచేసేవారికి ఉద్యోగాలే కరువా? రేపే ఓ ట్యుటోరియల్ కాలేజీలో చేరుతున్నాను. నిజమా? మనం అదృష్టవంతులం. నా దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందేమో అనుకున్నాను. నీ మొహం. వీపు మీద చిన్న దెబ్బ వేశాడు. పిచ్చిగా ఆలోచించుకో. ఆ టానికులు పండ్లు తీసుకో అన్నాడు. ఆమె ఏదో చెప్పబోయేంతలో నరహరొచ్చాడు. నమస్కరించి లోపలికి వెళ్ళిపోయింది. కాలేజీలో కూడా సామ్యవాదం చాటున ఈ నియంతృత్వం ఏమిటి మూర్తి? అదే మన భారతీయుల దురదృష్టం. ఈ ధనవంతుల పిల్లలకు వేరే కాలేజీలు తీస్తే బావుణ్ణు. లాభం లేదు. విద్యా విధానంలో రాజకీయాల పాత్ర తొలగినప్పుడే దేశం బాగుపడుతుంది. నీలాంటి వాడికా ఈ బాధ? పని నీ ప్రాణంలో ఒక భాగమే. నరహరి నిట్టూర్చాడు. ఇలాంటి ఒడిదుడుకులే జీవితాన్ని సరైన దారిలో పెడతాయి. మన వ్యక్తిత్వం రాటు తేలుతుంది. ఈ లోపల మన బ్రతుకులు మిగిలితే కదా. అంత నిరాశ కూడదు. నేను ఆశావాదిని. ఏదొచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నాడు. నరహరి కాసేపుండి వెళ్ళిపోయాడు. తల్లి తెచ్చిచ్చిన ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అదేమిట్రా అబ్బాయి, నరహరి నన్ను చూడనట్టే పరధ్యానంగా వెళ్ళిపోతున్నాడు. ఏదో చికాకులేమ్మా. ఇంతకీ నీ దేవుణ్ణి ఏం వరమడిగావు? ఏముందిరా, 12 మనవడు కావాలని అంది. తలెత్తి వంటింటి గుమ్మంలో నిల్చున్న భార్య వంక చూశాడు. ఆమె సిగ్గుపడింది. తల వంచేసింది. ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది సార్. వగరుస్తూ వచ్చింది వసంత. ఏమిటి వసంత? ట్యుటోరియల్ కాలేజీకి వెళ్లాలని తయారవుతున్న మూర్తి అడిగాడు. విద్యార్థులంతా సమ్మె ప్రారంభించారు. కూర్చో. ఇప్పుడు చెప్పు. నేను రిజైన్ ఇచ్చాను కదా, సమ్మెందుకు? మీరు రిజైన్ ఇచ్చినందుకే రాజేష్ ఆపోజిట్ పార్టీ వారు మీరు కావాలంటున్నారు. వసంత్ ఊహించినట్టు అతని ముఖం వెలిగిపోలేదు. గాఢంగా నిట్టూర్చాడు. ఈ సమ్మెలో ఆపాలనే నేను రిజైన్ చేశాను. మహాత్ముడు సదుద్దేశంతో స్వతంత్ర సముపార్జనకై ఈ సత్యాగ్రహం కనిపెట్టాడు. దాన్ని ఇలా చిన్న చిన్న తగాదాలకు దుర్వినియోగం చేస్తున్నారు. ఓ నిట్టూర్పు వదిలాడు. అదేమిటి సార్ అంత నిరాశగా మాట్లాడుతున్నారు? ఇది అంత మంచి అవకాశం.
వాళ్ళు డబ్బు మదంతో చేయబోయారు, మీరు మీ మంచితనంతో విద్యార్థుల మనసు దోచారు, బలాబలాలు తేలిపోతాయి అంది. అయితే ఈ సమ్మెకు నీ ప్రోత్సాహం కూడా ఉందన్నమాట. నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది సార్? తలదించుకుంది. మన దేశంలో ఒకరి స్వార్థం కోసమే దేశ అభివృద్ధి నిరోధిస్తున్నాం. ఏంటో ఈ సమస్యలు ఆలోచిస్తూ కూర్చున్నాడు. వసంతకు అతని ధోరణి చాలా నిరాశ కలిగించింది. కాసేపు సుశీలతో మాట్లాడి వెళ్ళిపోయింది. 2 రోజులు విద్యార్థులు చేసిన సమ్మె చూసి కమిటీ సభ్యులు హడలిపోయారు. ఇక సాగించి లాభం లేదని రాజేష్ తండ్రిని ఒప్పించి ఓ నిర్ణయానికొచ్చారు. దానికి తోడు డాక్టర్ రాజారావు మెంబర్లతో ఓ గంట వాదించాడు. విద్యార్థి తప్పు చేస్తే దండించే అధికారం ఉపాధ్యాయునికి ఉన్నదని వారి చేత అంగీకరింపజేశాడు. అందుకే అందరూ మూర్తి రిజిగ్నేషన్ అంగీకరించవద్దని నిర్ణయించుకున్నారు. సభ్యులు, ప్రిన్సిపాల్ గారు కూడా మూర్తి పనిని మెచ్చుకున్నారు. దాంతో మేనేజ్మెంట్ మూర్తికి వచ్చి జాయిన్ అవ్వమని ఉత్తరం రాశారు. అతని రిజిగ్నేషన్ అంగీకరించబడలేదని రాశారు. అది చూసి మూర్తి ఎటూ తేల్చుకోలేకపోయాడు. 2 రోజులు ద్వైధీభావాలతో సతమతమయ్యాడు. వెళ్లాలా వద్దా ఏదీ తేల్చుకోలేకపోయాడు. సుశీలొచ్చి అతని దగ్గర కూర్చుంది. మీరు అనవసరంగా ఆలోచిస్తున్నారు. నీ అభిప్రాయం చెప్పు సుశీ. వెళ్ళి చేరుకోండి. ప్రతిసారి ప్రతి పని అర్ధబలంతో సాధించవచ్చును అనుకునే దురహంకారులకు గర్వభంగం చెయ్యాలి అంది కోపంగా. అరే, నీకు కోపమొస్తుందే అన్నాడు నవ్వుతూ. మీకు భగవంతుడు ఎంత నిబ్రమించాడండి. ఈ పరిస్థితుల్లో ఎలా నవ్వుతున్నారు? నువ్వు తోడుంటే ఎంతకంటే కష్టాలొచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొంటాను. చిన్నగా ఆమె బొగ్గపై చిటికి వేశాడు. ఏం ఆలోచించారు? నువ్వు చెప్పావుగా అన్నాడు. అమాయకురాలు, కుత్సితపు బుద్ధి లేని సుశీల వాక్కు వేదంలా తీసుకున్నాడు. మర్నాడు కాలేజీకి వెళ్లాడు. పరీక్షలు జరుగుతున్నాయి. మూర్తిని రిలీఫ్ ఇన్విజిలేటర్గా వేశారు. అదో పెద్ద హాలు, మరో లెక్చరర్ ఉన్నాడు. అక్కడే కొమ్ములు తిరిగిన విద్యార్థులంతా ఉన్నారు. అతన్ని చూడగానే కొందరు సర్దుకుని కూర్చున్నారు. అతను 2 రౌండ్లు కొట్టి వెనుతిరిగాడు. అతని దృష్టి ఒక చోట ఆగిపోయింది. రాజేశ్వరి తను రాసిన పేపర్ వెనక్కి వేసింది. ఏం ఎరగనట్టు రాజేష్ పేపర్ తీసుకుని రాస్తున్నాడు. వసంత తలెత్తకుండా రాస్తోంది. అతను వెళ్లి రాజేశ్వరి కుర్చీ పక్కన నిల్చున్నాడు. ఆమె కంగారుగా తలెత్తి చూసింది. నా పేపర్ గాలికి గాలికి అంటూ నసిగింది. అప్రయత్నంగా రాజేష్ పేపర్ అందించాడు. తేలిగ్గా నిట్టూర్చింది రాజేశ్వరి. మూర్తి తీక్షణంగా చూడడం తప్పితే మరేం చేయలేకపోయాడు. ప్రతిసారి కలగజేసుకుని గొడవలు లేవదీయడం ఇష్టం లేదు. మౌనంగా వెళ్లిపోయాడు. ఓ సాయంకాలం మూర్తి శ్రీకృష్ణతో బ్యాడ్మింటన్ ఆడి ఇంటికొస్తున్నాడు. రాజేశ్వరి నవ్వుతూ రాజేష్తో మాట్లాడుతోంది. అతను కనుబొమ్మలు ముడిచి ముందుకు వెళ్లిపోయాడు. అలాగే ఇంకో సాయంత్రం కాలేజీ ముందు అతని కంటబడింది. ఈసారి అతను అడగకుండానే సంజేష్ ఇచ్చింది. డ్రామా రిహార్సల్స్ ఉంది అంటూ. ఆ వారమంతా ఏదో యాక్టివిటీస్తోనే బిజీగా ఉన్నారంతా. టర్మ్ ముగుస్తుంది. డిబేట్స్, డ్రామాలతో గడిచిపోయింది కాలం. ప్రతి పని చేయాలనున్న అసూయాపరులకు పని కల్పించడం ఇష్టం లేక ఏ పనిలోనూ ఉత్సాహం చూపక లైబ్రరీలో ఓ మూల కూర్చున్నాడు మూర్తి. దూరంగా చిరపరిచితమైన గొంతు విని తలెత్తి చూశాడు. దూరంగా రాజేశ్వరి నిల్చుంది. రాజేష్ ఆమె అందాన్ని పొగుడుతున్నాడు. నిజంగా దివి నుండి భూకొచ్చిన వనకాంతవు. రాజేశ్వరి కిలకలా నవ్వింది. వనకాంత దివిలో ఉంటుందా? ఆ చెచ్చు తెలుగు ఎవడికొస్తుంది? మూర్తి కూడా క్షణం ముగ్ధుడయ్యాడు రాజేశ్వరిని చూసి. తెల్లని చీర, తలంటుకున్న పొడి పొడి వెంట్రుకలు, ముద్దు ముద్దుగా ఉంది. అతని కళ్ల ముందర నరహరి మెదిలాడు. ఎక్కడైనా నీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పు మూర్తి, రాజీ పెళ్లి చేస్తాను. అది ఒట్టి భావుకురాలు. చాలా రోజులు అవివాహితగా ఉంచడం సబబు కాదు. ఓ నిట్టూర్పు వదిలి మెల్లగా దగ్గాడు. రాజేష్ చిరచిరలాడుతూ వెళ్ళిపోయాడు. రాజేశ్వరి, ఎస్ సార్, నమస్తే. నమస్తే, కూర్చో. నరహరికి పుస్తకం ఇవ్వాలి. ఆమె అయిష్టంగా కూర్చుంది. రాజేశ్వరి, శ్రేయోభిలాషిగా ఓ మాట చెప్పాలి. రాజేష్కు కావలసినంత డబ్బుంది. ఆడపిల్లలకు సిగరెట్కు ఒకటే విలువ. నేను చెప్పింది అర్థమైంది కదూ? తలాడించింది. నీకు చెప్పే అధికారం నాకేముందని అనుకుంటున్నావు కదూ? అతనితో తిరిగే అమ్మాయిలు ఎందరో, వారందరిని గురించి నాకు అనవసరం. నువ్వు నరహరి చెల్లెలివి, అందుకే హెచ్చరిస్తున్నాను. అది కాదు మరి. నాకేం చెప్పొద్దు. రాజేష్ అంటే నాకు పగ, ద్వేషం అనుకుంటే పొరపాటు. ఇక వెళ్ళు. అప్పటికే ఆమె ముఖం ఎరుపు రంగులోకి మారింది. రాజీ, వసంత్ వచ్చింది. శ్రీకృష్ణ గారు పిలుస్తున్నారే అనొచ్చింది. రాజీ చటుక్కున లేచింది. ఇద్దరూ బయటకొచ్చారు. రాజీ ముఖం చూసి ఏం జరిగిందో ఊహించగలిగింది వసంత. రిహార్సల్స్ పూర్తి చేసి ఇద్దరూ వచ్చి అలసటగా పచ్చగడ్డిపై కూర్చున్నారు.
ఏమే, ఇంకా మాస్టర్పై కోపం పోలేదా? ఉహుం. మూతి విసురుగా తిప్పింది. అతనికి ఎంత ధైర్యం? నా గార్డియన్నా బంధువా నా విషయంలో జోక్యం కలగజేసుకున్నాడు. ఏమైందే? ఏం ఎరగనట్టు అడిగింది వసంత. రాజేష్ డ్రామా విషయం మాట్లాడుతుంటే విన్నాను, అది తప్ప అంది. అలా సాగదీస్తావేమే? నువ్వైతే ఊరుకుంటావా? ఊరెట్టుకుంటాను. నీకంతా వేళకోళం. కోపంగా లేచింది రాజీ. ఇంటికొస్తావా? మరోసారి రిహార్సల్ ఉంది. సరే, నేను వెళుతున్నాను. వసంత లేచింది. ఆమె వెళ్లి కారులో కూర్చుంది. కారు స్టార్ట్ అయింది. అది చూసి రాజేశ్వరి ముందుకు కదిలింది. అమ్మయ్యా, నక్షత్రకుళ్ళ నీ స్నేహితురాలకొత్తి విసుక్కున్నాడు రాజేష్. రాజీ నవ్వింది. ఇద్దరూ కూర్చున్నారు. ఏం చూసి నీ స్నేహితురాలకంత గర్వం? డబ్బు అంది కసిగా. డబ్బుకే కుక్కలను కొడితే రాల్తాయి. మా దగ్గర ఉంది. 3 తరాలు తిన్నా తరగని డబ్బు అన్నాడు. మీరంతా అదృష్టవంతులు. పదండి వెళదాం. లేచింది. చేయి బట్టి కూర్చోబెట్టాడు. నీతో 2 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి రాజీ. అతని పిలుపు కులికిపడింది. తన అందం తలచుకుని గర్వంగా తలాడించింది. నాతో ఒంటరిగా మాట్లాడే విషయాలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి రాజీ. యువతయువకులు ఒంటరిగా మాట్లాడితే అక్కడ స్వర్గమే కనిపిస్తోంది. ఏమో, మా ఇంట్లో రోజూ నరకమే కనిపిస్తోంది. ప్రతి పైసా తూచి వాడాలి అంది. అందుకు నువ్వంటే చాలా ఇష్టం. నీలాంటి అప్సరస కన్యలు నాలాంటి వారి అండనుండాలి. రోజుకో అలంకారంతో కారులో తిరగాలి అన్నాడు. అతని ఆంతర్యం రాజేశ్వరికి తెలుసు. 25 పైబడుతున్న పీయూసీలో ఉన్నాడు అంటే అతని తెలివితేటలు ఊహించగలదు. కాని ఆ క్షణంలో ఆమె కళ్ళకి ఏదో పొర అడ్డుపడుతోంది. నువ్వు కాస్త హుషారుగా మోడర్న్గా ఉంటే ఉండాలనే ఉంటుంది. కానీ అర్ధనాళ్ళ గురించి మాట్లాడుకో. డామిట్. రాజేష్ ప్రేయసి పైసల గురించి మాట్లాడద్దు. ఆమెకు దగ్గరగా జరిగాడు. నువ్వు కాస్త విశాల హృదయంతో ప్రవర్తించాలి అన్నాడు. అంటే? తీక్షణంగా చూసింది. అప్పుడే కోపమా? విశాల హృదయం అంటే మన కులం వాడిని వివాహం చేసుకోవాలి అనుకోరాదు. సర్ది చెప్పాడు. నాకలాంటి పట్టింపులేమీ లేవు అంది నవ్వుతూ. రాజీ, నేను అదృష్టవంతుణ్ణి. నిన్ను భారీగా పొందడం నా పూర్వజన్మ సుకృతం. ముందుకు జరిగాడు. ఒరే చిట్టినాన్న, ఈ జన్మ సుకృతం బాగాలేదు. రాజేశ్వర్ని మాస్టారు పిలుస్తున్నారు. విద్యార్థి సంఘపు సభ్యుడు పిలిచాడు. వస్తుంది, వెళ్లరా శకునపక్షి. ఒరే, పక్షి అన్నందుకు నీ చేత 50 రూపాయలు ఖర్చు పెట్టించకపోతే అడుగు. ఒరే, ఇప్పుడు వదలరా, 100 ఖర్చు పెడతాను అన్నాడు. అతనికి అవకాశం వదులుకోవాలని లేదు. రాజేశ్వరి ఆలోచనలో పడింది. తనెక్కడా, రాజేష్ ఎక్కడా? తన ఊహ నిజం కాబోతుందా? ఏంటి ఆలోచిస్తున్నావు? మన వివాహం సాధ్యమా? సాధ్యమే. కాని కాస్త నువ్వు ధైర్యం చెయ్యాలి. మా నాన్నకు పొరువంటే ప్రాణం. నువ్వు కాస్త చనువుగా తిరిగావంటే ఈ విషయం ఎవరో ఒకరు మా నాన్నకు చేరేస్తారు. ఆయన స్వయంగా రాయబారానికొస్తాడు. మీ వాళ్ళు ఏమంటారో? వాళ్ల మాట ఎవరు వింటారు? భలే ప్లాన్ వేస్తారే అంది. అల్లాటప్ప అనుకున్నావేమో. పొద్దుపోవడానికి కాలేజీకి వస్తాను. డిగ్రీ కావాలనుకుంటే నిమిషంలో వస్తుంది. డిగ్రీ పుచ్చుకోకపోతే నీలాంటి వారి దర్శనం కాదు. ముందుకొంగి ముద్దుగా రాజేశ్వరి పెదవులు అందుకోబోయాడు. దూరం నుండి శ్రీకృష్ణ కోపంగా పిలిచాడు. చిచ్చి, శనిదేవతలు విసుక్కున్నాడు. రాజేశ్వరి నవ్వుతూ వెళ్ళిపోయింది. రిహార్సల్స్ అయిపోయే వరకు ఓపిగ్గా ఎదురు చూశాడు. అప్పటికే అతని కోసం డ్రైవర్ వచ్చాడు. రారాజీ, మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. మారు మాట్లాడక కూర్చుంది. ఆ కారులో 10 నిమిషాలు కూర్చున్నా జన్మ ధన్యం అవుతుంది. రాజేష్ ఒళ్లంతా వేడికిపోతోంది. నవ్వితే సొట్టలు పడే ఆ బొగ్గలు ముద్దు పెట్టుకోకపోతే జన్మ వృధా. కాని ఎలా? డ్రైవర్కు జోడుస్తాడు. వాడు తండ్రికి నమ్మిన బంటు. ఎలా? డ్రైవర్, కారాపి సిగరెట్ తెచ్చిపెట్టు అన్నాడు. అతను అనుమానంగా చూస్తూ వెళ్ళిపోయాడు. రాజీ దగ్గరగా జరిగాడు. అబ్బా, ఎంత అదృష్టంరా రాజు. ఉలిక్కిపడి చూశాడు. క్లబ్బు స్నేహితుడు సూరి. వెధవ కాని వెధవ ఈ సమయంలో ఇక్కడ దాపురించాడు ఎందుకో అనుకొని పైకి నవ్వుతూ పలకరించాడు. ఇక్కడేం పనిరా? గంట నుండి బస్సు కోసం చూస్తున్నాను. ఒకటి రాలేదు. దేవుళ్ళ వచ్చావు, పద. తనే ముందు తలుపు తీసి కూర్చున్నాడు. నేను నా క్లాస్మేట్ను వదిలి రావాలరా? పర్వాలేదు, నాకేం పనిలేదురా తాపీగా అన్నాడు. అతన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. కాని అతనితో విరోధం పెట్టుకుంటే తనకే ప్రమాదం. సూరి నాలుక చాలా పొడవైంది. ఇంతలో డ్రైవర్ వచ్చాడు. రాజేశ్వరి ఇంటి ముందు కారు ఆగగానే దిగింది. రాజేష్ కోపమంతా తలుపుపై చూపాడు. ఇంట్లోకి రారా? మరోసారి రాజీ అన్నాడు. కారు వెళ్లిపోయే వరకు అక్కడే నిల్చుంది. గాయత్రి వచ్చింది. ఎవరిదా కారు? వసంతది. ఆశ్చర్యంగా చూసింది గాయత్రి. రాజేశ్వరిని నిశితంగా చూసింది. కొత్త కారు కొన్నారా? వెధవారాలు విసుక్కుంది.
వసంత పని ఉందని వెళితే మరో క్లాస్మేట్ లిఫ్ట్ ఇచ్చాడు. విసురుగా వెళ్ళింది. బట్టలు కూడా మార్చుకోలేదు. మంచంపై మేను వాల్చింది. కళ్ళు మూసుకుంది. బంగారు భవిష్యత్తు కళ్ల ముందు కదిలింది. రాజు తను ఊహించుకోలేకపోయింది. తనే దగ్గరుండి అందమైన మేడ అధునాతనంగా కట్టించుకుంటుంది. కారు షికారు. అప్పుడు వసంత తనను చూసి ఏమనుకుంటుంది? అసూయపడుతుందా? రాజీ, కొత్త రకం చీరలొచ్చాయట రాజేష్ చెబుతాడు. తనవి ఎంచుకుని ఓ 2 వదిన కొంటుంది. పాపం పిచ్చిది, వదిన అనుకుంది. రాజీ, భోజనం చేయవటే. వదినమ్మ కేక నిర్లక్ష్యంగా అటు తిరిగింది. మరో 10 నిమిషాలు గడిచాయి. వస్తావా రావా మరదలమ్మా? అయ్యో, బట్టలు కూడా మార్చుకోలేదా? ఆన్ తలిసిపోయావా? ఉండదినా కోపంగా చూసింది. ఈ మధ్యతరగతి కుటుంబాల్లో కమ్మని కలలు కందామన్నా వీల్లేదు కదా. ఒంట్లో బావుండలేదా? బాగానే ఉంది. మంచం మీద నుండి చెంగున దూకి బాత్రూంలోకి వెళ్ళింది. గ్రీన్ రూంలో రాజేశ్వరికి తుది మెరుగులు దిద్దింది వసంత. కామదహనం నృత్యనాటికలో రతీదేవతగా చేస్తోంది రాజీ. ఆనాటి రతీదేవిని ఎవరూ చూడలేదు. కాని ఈనాడు నిన్ను చూసి అందరూ మైమరిచిపోతారు. స్నేహితురాలి బొగ్గగిల్లింది వసంత. మిస్ వసంత. రాజేష్ హడావిడిగా వచ్చాడు. అతనేదో ఇంగ్లీషు డ్రామాలో చిన్న పాత్ర వేస్తున్నాడు. ఏంటి అంది. రాజీని పిలవబోయి తనను పిలుస్తున్నాడేమో అనుకుంది. మా మదర్ వాళ్ళు వస్తున్నారు, కాస్త అదే కూర్చోడానికి స్థలం చూపండి. మంచిది అని వెళ్ళిపోయింది. కారిడార్లో ఎదురుపడ్డారు. నమస్కరించి తీసుకునొచ్చింది. వాళ్ళందర్నీ ముందు సీట్లలో కూర్చుండబెట్టింది. డాక్టర్ రాజారావు కూతురువా అమ్మాయి? అవునండి, మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా రాజేషు తల్లివంక చూసింది. మీ నాన్నలాగే ఉన్నావు కదమ్మా, నవ్విందావిడ. మెల్లగా మాటల్లోకి దిగారు. ఒకరి కుటుంబ విషయాలు ఒకరు తెలుసుకోసాగారు. రతి మన్మథగా 2 అమ్మాయిలు అందరి ప్రశంసలు అందుకున్నారు. అప్పటికే 9 గంటలు దాటింది టైము. కొందరు వెళుతున్నారు. హిందీ డ్రామాకు స్టేజీ సిద్ధం చేస్తున్నారు. మైక్ దగ్గర ఓ అమ్మాయి ఇంకిపాటలు పాడుతోంది. గోల గోలగా ఉంది. రాజేశ్వరి మేకప్ తీసేస్తూ వసంత కోసం చూడసాగింది. రాజేష్ హడావిడిగా వచ్చాడు. రతీదేవిలా ఉన్న రాజీవంక క్షణం రెప్పవాల్చకు చూశాడు. వెంటనే వెళ్లి 2 చేతులతో బంధించాడు. ఛీ, ఏంటిది వదులు అంది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఈరోజు వదలడం నా వల్ల కాదు. రాజీ, బాత్రూం ఖాళీగా ఉంది, వెళ్ళి రంగు కడిగేసుకురా. ఇందాక మన్మధుడుగా వేసిన అమ్మాయి వచ్చింది. ఆమె మాట వింటూనే రాజీని వదిలేశాడు. రాజీ వెళ్లి మొహం కడిగి వచ్చేలోపల శ్రీకృష్ణమూర్తి వచ్చాడు. చాలా అద్భుతంగా చేశావు రాజేశ్వరి అన్నాడు శ్రీకృష్ణ. నిజంగా నీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు రాజేశ్వరి, హృదయపూర్వకంగా అభినందించాడు మూర్తి. మూర్తి అభినందనలే ఓ వరంగా భావించింది. ఎందుకో తనకే తెలీదు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే శని విరగడైందని రాజేష్ ముందుకొచ్చాడు. ఆమెను పొంది తీరాలి, బలవంతంగానైనా సరే అన్న పట్టుదల పెరిగింది. రండి, 1 నిమిషం. వసంత దారి చూపగా రాజేష్ కుటుంబ సభ్యులు అక్కడికొచ్చారు. వారిని చూస్తూనే రాజేష్ ముఖం వెలవెలపోయింది. పనుందంటూ వెళ్ళిపోయాడు. ఏం పనం వెర్రి నాగన్న. వాళ్లమ్మ ముద్దుగా విసుకుని ముసుముసుగా నవ్వింది. వసంత ప్రత్యేకంగా స్నేహితురాల కోసమే వాళ్లను పిలుచుకునొచ్చింది. రాజీ, వీళ్లంతా రాజేష్ కుటుంబ సభ్యులు. వీరు రాజేష్ అమ్మగారు అనగానే కంగారుగా లేచి నమస్కరించింది. వారితో తన జీవితం ముడిపడబోతోంది. ఎవరి అమ్మాయి? చక్కని చుక్క. ఆవిడ రాజీ బుగ్గలు పుణికింది ఆప్యాయంగా. మా ఊరేనండి. వీరు రాజేష్ అక్కగారు. ఈమె మరదలు కం కాబోయే భార్య కూడాను. వసంత ఓరగా చూసింది. నమస్కరించడానికి ఎత్తిన చేతులు అలాగే నిలిచిపోయాయి. ఆ అమ్మాయిని చూసింది కళ్ళు పెద్దవి చేసి. ఆ అమ్మాయి అనవసరంగా సిగ్గుపడింది. మంచిదమ్మా, వెళతాం. రాజు పెళ్లికి రండి మీరిద్దరూ అని ఆవిడ వెళ్ళిపోయింది. రాజీ స్థాణువులా నిల్చుంది. వసంత దగ్గరగా వెళ్లి భుజం తట్టింది. వెళదామా రాజీ? వసు. రాజీకి దుఃఖం వచ్చింది. ఏంటే, ఎంత గండం గడిచిందే? కళ్ళు తుడుచుకుంది. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడే అంది తడబడుతూ. సారీ రాజీ, తొందరపడి ఇంకా ముందుకు పోరాదనే వారిని పిలిచాను అంది. చాలా థ్యాంక్స్. ఈ విషయం ఎవరితోనూ చెప్పకే. ఊరుకో, నీ విషయాలు నావి కావా అంది రాజేశ్వరి. సామాన్లు తనే బొట్లో పెట్టి బయటికి నడిచింది. రాజీ అనుసరించింది. బ్యాడ్మింటన్ డబుల్స్ ఉన్నాయని శ్రీకృష్ణ బలవంతంగా క్లబ్బుకు లాక్కుపోయాడు మూర్తిని. కాని అతని మనసంతా ఇంటి దగ్గరే ఉంది. సుశీల బొత్తిగా నీరసించిపోయింది. గేమ్ అయిపోగానే ఇంటికి బయలుదేరాడు. ఒక్క బస్సు ఆగలేదు. ఇక్కడ లాభం లేదండి, గార్డెన్ దగ్గర ఆపాలి తప్పక. తోటి ప్యాసింజర్ ముందుకు నడిస్తే తను అనుసరించాడు. అప్పటికే చుట్టూ చీకట్లు ఆవరించాయి.
షార్ట్ టీషర్ట్లో ఎప్పుడూ బయటకు రాలేదు. గార్డెన్ స్టేజీ దగ్గర నిలబడి చుట్టూ చికాగ్గా చూశాడు. అతని కళ్ళు అప్రయత్నంగా ఒక చోట ఆగిపోయాయి. ఎంతమందిలో ఉన్నా రాజేశ్వరిని గుర్తుపట్టగలడు. రాజేశ్వరి గార్డెన్లోకి వెళుతోంది. ఈ వేళప్పుడు ఎందుకొచ్చింది ఒంటరిగా? అతను అలాగే చూస్తూ నిల్చున్నాడు. తోటలో లైట్లు వెలిగాయి. రాజేశ్వరి చేయి పట్టుకుని వెళుతున్న పురుషాకారం చిరపరిచితమైందే. ఇద్దరూ బోగన్విల్లా చాటుకు తప్పుకున్నారు. అతను అప్రయత్నంగా తోటలోకి వెళ్లి బోగన్విల్లా కివతలు నిల్చున్నాడు. ఛీ, ఏంటి వదులు! నా మాట విను రాజీ, ఆ పెళ్లితో మనకేం సంబంధం లేదు. ఈ గొప్ప విషయం చెప్పాలని పిలిపించావా? కాదు, నిన్ను నా దాన్ని చేసుకోవాలని. అది నీ తరం కాదు. మాటలాగిపోయాయి. మూర్తి అనుమానంగా అవతలవైపు వెళ్లాడు. రాజీని కిందకు తోసి ఒక చేత్తో నోరు మూసి ఆమెను ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు రాజేష్. రాస్కెల్! జుట్టుపట్టి వెనక్కి లాగాడు. ఆశించని సంఘటనకు తట్టుకోలేనట్టు వెనక్కి పడిపోయాడు రాజేష్. రాజేశ్వరి ఒక్క ఉదుటను లేచింది. భయంతో కంపించిపోతూ మాస్టారు అంటూ అతన్ని వాటేసుకుంది. ఊరుకో రాజేశ్వరి, భయం లేదు, ఊరుకో. ఆప్యాయంగా వెన్ను నిమిరాడు. రాజేష్ సర్దుకుని లేచాడు. బుద్ధిలేదు, పరాయి ఆడపిల్లల జోలికి వెళితే ప్రాణం తీస్తాను, వెళ్ళు ముందు. నువ్వు పశువి, రోజుకు అమ్మాయితో సరసం కావాలి. అతను క్రౌర్యంగా చూసి బట్టలు దులుపుకుని వెళ్ళిపోయాడు. మూర్తి రాజేశ్వరి వంక చూశాడు. ఇంకా వణికిపోతోంది. ఆమె స్పర్శ అతనిలోని పురుషత్వాన్ని తట్టి లేపినట్లయింది. ప్రతి స్త్రీ ప్రతి పురుషుణ్ణి స్పందింపజేయలేదేమో. ప్రేమించే భార్య ఉంది. ఆమె స్పర్శ ఇంత మైమరిపించేలా ఉండదేం? ఆమెను ఒక్కసారి గాఢంగా హృదయానికి హత్తుకోవాలనిపించింది. అతని చేతులు కాస్త పైకి లేచాయి. విచక్షణ మేల్కొంది. వెంటనే ఆమెను వదిలేశాడు. రాజేశ్వరి, అతను వెళ్ళిపోయాడు. రాజేశ్వరి అతనికి దూరంగా జరిగింది. తన మూర్ఖత్వానికి చింతించింది. మాస్టారు, త్వరగా వెళదాం. ఈ చుట్టుపక్కలంతా వాడి స్నేహితులున్నారు. ఇంకా భయం వదలనట్టు చుట్టూ కలి చూసింది. ఆమె జుట్టు చెదిరి చీర నలిగి గమ్మత్తుగా ఉంది. ఆమెను చూడగానే ఏం జరిగిందో ఎవరైనా ఊహించొచ్చు. పద. అతనిని అంటిపెట్టుకున్నట్టు నడిచింది రాజీ. అతను టాక్సీని పిలిచాడు. ఇద్దరూ ఎక్కేశారు. అతను క్లాక్ టవర్ దగ్గర టాక్సీ ఆపించి ఓ చిన్న దువ్వెన కొని తెచ్చాడు. త్వరగా తలదూకో, ఇంట్లో వాళ్లు అనుమానిస్తారు. కృతజ్ఞతగా చూసింది. కాస్త చాయ్ తాగొస్తాను సాబ్. డ్రైవర్ దిగి వెళ్లాడు. రాజీ త్వరగా తలదూకుంది. రాజేశ్వరి, నేను మాట అడగనా? అడగండి అంది. మీరిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారా? మరి ఈ చలిలో సెలవుల్లో అతని వెంట ఎందుకొచ్చినట్టు? అతను మొదట వివాహం చేసుకుంటానన్నాడు. డ్రామా రోజు అతని కాబోయే భార్య వచ్చింది. మర్నాడు చీవాట్లు వేసి నాతో మాట్లాడొద్దని చెప్పాను. ఈ ఉదయం ఉత్తరం పంపాడు. ఈ పెళ్లి పెద్దలు నిర్ణయించారట. తను వద్దన్నాడట. ఒకసారి సికింద్రాబాద్ గార్డెన్కొస్తే వివరాలు చెబుతానన్నాడు. నిజమేనని వసంత పేరుతో వచ్చాను. దమ్ము తీసుకోవడానికి ఆగింది. అతను శ్రద్ధగా వింటున్నాడు. చాలా అవమానంగా మాట్లాడాడు. మళ్లీ జరిగింది గుర్తుకొచ్చిందేమో ఉదాసీనంగా మారిపోయింది. మీరు సమయానికొచ్చి దేవుళ్లా కాపాడారు అని చెప్పాలనుంది. కాని మాట పెకిలి రాలేదు. డ్రైవర్ రాగానే టాక్సీ కదిలింది. మొదట రాజేశ్వరిని దింపి తను వెళ్ళిపోయాడు మూర్తి. చీర మరోసారి సవరించుకుని ఇంట్లోకి వెళ్ళింది. హాల్లో పిల్లలు ఆడుకుంటున్నారు. లోపలికి వెళ్ళింది. వర్ధనమ్మ పూజలో ఉంది. అప్పుడు గుర్తుకొచ్చింది ఆ రోజు ఏకాదశి అని. ఏం తెచ్చావత్తా? నీ తలకాయ్. అమ్మా నాన్న ఏరి? మూర్తి మామి లేడు, ఆయన భార్యను చూడ్డానికి వెళ్లారు అన్నాడు. ఆమె గుండెల్లో రాయి పడింది. ఒకవేళ విషయం అన్నయ్యతో చెబితే? నరహరి ప్రేమించినంత ద్వేషించి దండించగలడు. వంటింట్లోకి వెళ్లి 2 గ్లాసులు మంచినీళ్లు తాగి కుదుటపడింది. రాజు ఎంత మోసగాడు! ఎన్నోసార్లు అనుకుంది. చీర మార్చుకుంది. ప్రేమ ఒకరితోనట, పెళ్లి మరొకరితోనట. ఏమేం కొన్నారే? వర్ధనమ్మ బయటకొచ్చింది. కొనడమా? తెల్లబోయింది. షాపింగ్ అని తల్లితో బొంకడం మరిచిపోయింది. వసంతతో బజారుకు వెళతానన్నావు కదే? ఓ అదా, వాళ్లు బాగానే కొన్నారు. నా దగ్గరేముంది కొనడానికి అంది నిష్ఠూరంగా. మనకొంది చాలు. ఇతరులను చూసి లేదనుకోరాదే పాపం అంది. అంతేలే, ఇతరులను చూసి సంతోషించేవారమే అంది. ఆమె లోపలికి వెళ్లి తన కోసం చేసుకున్న పేలపిండి గిన్నెలో పోసుకుని కూర్చుంది. ఏమ్మా నల్లపోసవైపోయావు? వసంత్ వచ్చింది. రాజీ ప్రాణం ఎగిరిపోయినట్టయింది. చేయి పట్టి కారు దగ్గరకు లాక్కుపోయింది. వసు, ప్లీజ్, సాయంత్రం నువ్వు షాపింగ్కి వెళ్ళావు, నేను నీ వెంటున్నాను. ఇదెక్కడ న్యాయమే? ఇక్కడ న్యాయమే. నా తల్లివిగా థామస్ పీతియన్ల స్నేహం గుర్తు తెచ్చుకోవే నా కోసం. ఈ చిన్న అబద్ధం ఆడవే అంది బ్రతిమలాడుతూ.
వసంత ఏదో అనుభవంతులో నరహరి భార్యతో వచ్చాడు. బయట నిల్చున్నారేం, ఇంట్లోకి పదండి. అందరూ ఇంట్లోకి వెళ్లారు. మూర్తి భార్య బలహీనంగా ఉందట. అదే ఆదుర్దాతో మూర్తి టాక్సీలో వచ్చాడట. ఆ మాటలు విని తన విషయం బయటపడినందుకు నిట్టూర్చింది. వసంత వెళ్ళిపోయింది బయటనుండే. రాజీ ఇంట్లోకొచ్చింది. 2 రోజులు గడిచాయి. వసంత దగ్గరకు వెళ్లడానికి ముఖం చెల్లడం లేదు. సాయంత్రం వెళ్లి మొన్నటి సంగతి చెప్పాలనుకుంది. నరహరొచ్చాడు. మంచినీళ్లు తాగొచ్చి తల్లి తండ్రి కూర్చున్న చోట చతికిల పడ్డాడు. అమ్మా, వచ్చే సోమవారం రాజీని చూసుకోవడానికి పెళ్ళికొడుకొస్తున్నాడు. రాజీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వరుడు టీచరు కాదు కదా, అలా అయితే చచ్చినా చేసుకోరాదు అనుకుంది. అలాగా? వర్ధనమ్మ ముఖం వెప్పారింది. వరుడేం చేస్తాడ్రా? బీకాం పాస్ అయ్యి బ్యాంకులో పనిచేస్తున్నాడు. అలాగా? బుద్ధిమంతుడైతే చాలురా. ఆ అన్నయ్యకి అంత జీతం వస్తుంది, ఏం లాభం? ఎవరినీ చూడడు. నువ్వు చూడు, వచ్చిన దాంట్లో మమ్మల్ని పోషించడం లేదు. ఆమె నిట్టూర్చింది. కట్నం ఏ పాట అడిగారు? తండ్రి అడిగాడు. ఆ అమ్మాయి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడదాం అన్నారు నాన్న. రాజీకి మంటగా ఉంది. పెళ్ళాం బిడ్డలను పోషించడం ఓ గొప్ప, భిక్షమెత్తి పోషిస్తారు, అమ్మకేం తెలీదనుకుంది. వర్ధనమ్మ కాలం వేరు. 1000 రూపాయలంటే నిధి నిక్షేపాలు. 1 రూపాయితో వాయిల్ జాకెట్ కొని 6 నెలలు వాడుకుంది. పుట్టింటివారు ఎప్పుడైనా జరీ చీర పెడితే అదే పండగ. 1 జత చీరలుంటే 2 ఏళ్లు కట్టుకుంది. ఒళ్ళు దాచుకోవడానికి గుడ్డలు అవసరమన్న తత్వం. ఈ కాలంలో బట్టలు దాచుకోవడానికి పెట్టెలు, అలమరాలు కొంటున్నాం. వారి ఆలోచనే వేరు. అతిథి సంతోషంగా భోజనం చేస్తే జన్మ తరించినట్లు భావించే ఆమెకు భౌతికవాదం వంట పట్టించుకున్న యువతరానికి పొత్తు అసలు కుదరదు. పెళ్లిమాట ఎత్తగానే మరదల తల వంగిపోయింది. గాయత్రి హాస్యం చేసింది. నాకేం పెళ్ళొద్దన్నయ్య, నేను చదువుకోవాలి అంది. చూడమ్మా, నువ్వు బిఏ అయితే వరుడు ఎంఏవాడు కావాలి. ఇటు చదివించి అటు వరుణ్ణి కొనే తాహత నాకు లేదమ్మా. అలా ఏం అన్నయ్యా అంది బ్రతిమాలుతున్నట్టు. రాజీ, నువ్వు వారికి నచ్చి కట్న కానుకలు కుదిరితే కదా. అతను నిన్ను చదివించడానికి సుముఖంగానే ఉన్నాడు, నచ్చి చెప్పాడు. ఇదేం చిత్రమే, పెద్దవాళ్ల మాటకు విలువలేదా? వర్ధనమ్మ బొగ్గలు నొక్కుంది. చేర్పించిన వారు పూర్తి కావాలని అనుకోకపోతే ఎలా? విసురుగా వెళ్లిపోయింది. సోమవారం పలహారాలు చేసి పళ్ళు తెప్పించి ఇంటిని శుభ్రపరిచి వరుడి కోసం ఎదురు చూస్తున్నారు. రాజీ ఆగ్రహంతో ఓ పాత చీర కట్టుకుని తయారైంది. చక్కనమ్మ చిక్కినా అంటారే, అలా ఉంది నీ అందం. నువ్వసలు మాట్లాడుకు, కోపంగా అరిచింది. ఇక లాభం లేదని వసంతకు కబురు చేసింది. వసంత వాళ్ళక్క దగ్గరకు వెళ్ళిందట. 10 దాటింది. రాహుకాలం వస్తుంది కదరా. శాస్త్రిగారు వీధిలోకి చూశారు. బస్సు లేటేమో నాన్నా, ఇలాంటప్పుడు టాక్సీలో రమ్మనమని చెప్పాలి అంది గాయత్రి. చాలే సలహా. విసుక్కుని బయటకు వెళ్లాడు. ఓ గంట తర్వాత తిరిగొచ్చాడు. బస్సులన్నీ సరైన టైంకే వచ్చాయట. నరహరి నిట్టూరుస్తూ చెప్పాడు. పోనీ ఓసారి వెళ్ళి రాకూడదు? వర్ధనమ్మ ఆదుర్దాగా అంది. మంచినీళ్లు తాగి అతను వెళ్ళిపోయాడు. ఏ చిన్న శబ్దమైనా వచ్చింది వారేమోనని గాయత్రి బయటకొచ్చి చూస్తోంది. అందరూ భోజనాలు చేశారు. మిగిలిన అబ్బాయిలకు ఉత్తరాలు రాయండి. ఆఖరి పిల్ల తలా 2000 ఇవ్వరా? వర్ధనమ్మ ఒక్క పొలకందించి భరతకు సలహా ఇచ్చింది. అలాగే ఇద్దరూ పడుకుని కునుకు తీశారు. 5 గంటల ప్రాంతంలో నరహరి తిరిగొచ్చాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. రాజీ! అది పిలుపు కాదు, గర్జన. హడలిపోతూ ఎదుటికొచ్చింది. ఏమన్నయ్యా? వసంత కారు కాక ఎవరి కారులో తిరుగుతున్నావు? ఎవరూ లేరు, ఎవరి కారులోనో తిరగడం లేదు నిబ్బరంగా జవాబిచ్చింది. ఏమన్నావు? అబద్ధాలు కూడానా? అతని చేయి పైకి లేచింది. ఆమె చెంప పగిలిపోయేదే, కాని అప్పుడే గుమ్మంలోకొచ్చిన మూర్తి పట్టుకున్నాడు. ఎవరు? నువ్వా? వదులు మూర్తి, వదులు. దీన్ని చంపి నేను చస్తాను అన్నాడు ఆవేశంగా. నరహరి, ఏంటా తొందర? నేను చెబుతాను పదా. అతన్ని బయటకు తీసుకుపోయాడు. రాజీ మంచంపై పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్పుడే గల్లంతుకు మేలుకున్న వృద్ధులకేం అర్థం కాలేదు. కోడలి వంక సాభిప్రాయంగా చూశారు. తనకేం తెలీదని తలాడించింది. నిశ్శబ్దంగా ఓ 10 నిమిషాలు దొర్లిపోయాయి. రాజేశ్వరి, ఏం జరిగిందమ్మా? ఆప్యాయంగా అడిగింది గాయత్రి. ఏం జరగలేదు. నేను చచ్చిపోతే మీకు మేలు జరుగుతుంది, హాయిగా ఉందిరుగాని అంది వెక్కుతూ. ఆమె మరేం మాట్లాడక వెళ్ళిపోయింది. వరండాలో నిలబడి ఆదుర్దాగా బయట చూస్తోంది వసంత. దూరం నుండి తమ కారు కనిపించగానే ఆమె కళ్ళు మెరిశాయి. రాజారావు దిగాడు. నాన్నా, ఆదుర్దాగా ముందుకు వెళ్ళింది. ఏం తల్లి, ఎక్కడికైనా వెళ్లాలా? నేను కాదు నాన్న, సుశీలకు సీరియస్గా ఉందట. కారు దొరుకుతుందని మూర్తిగారు వచ్చి వెళ్లారు. అలాగా? అతని బొమ్మలు ముడిపడ్డాయి. అవునానా, డేవిడ్ని పంపించండి అంది.
కండిషన్ ఎలా ఉందో నేను వెళ్ళొస్తాను. అతను కారులో కూర్చుని పొమ్మని చెప్పాడు. కారు వెళ్లగానే లీలావతి బయటకొచ్చింది. మీ నాన్న రాలేదు? వచ్చారమ్మా, మూర్తిగారి భార్యకు సీరియస్గా ఉందట అంది. ఈనాడు బాగుంది గనక ఆవిడను దర్శించడానికి వెళ్లారా? ఈయన వెళ్ళినా ఆవిడ బతుకుతుందని ఆశ లేదు. ఏదైనా విచారించాల్సిన పనిలేదు. ఆ భర్తన్న తెరిపిన పడతాడు అంది. ఏం మాటలమ్మా? వసంత మనసు చివుక్కుమంది. ఉర్దూలో ఓ సామెతుంది, బీదవాడి బ్రతుకు కలిగి కావరమెక్కిన వారికి హాస్యాస్పదం అంటూ అది గుర్తుకు తెచ్చుకుంది. ఏంటో మీ చేతలు, సాటివాడా కులంవాడా అంటే కోపం. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళింది. వసంత అక్కడే నిల్చుంది. శ్రీకాంత్ కారు రావడం ఆగడమూ గమనించనేలేదు. అతను బూట్లు గట్టిగా నేలపై కొట్టాడు, తన రాకను తెలుపుతూ. ఉలిక్కిపడి చూసింది. మీరా రండి అంది సిగ్గుపడుతూ. మీ ఇంట్లో వరండాలో నిల్చునే అలవాటుందా? అదేం? వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూసింది. అలాంటి అలవాట్లు మంచివి కావు అన్నాడు నిక్కచ్చిగా. అపరాధిలా తల ఉంచుకుంది. పోనివు, పిక్చర్కి వెళదామా? అలాగే. లోపలికి వెళ్లి శ్రీకాంత్ ఆగమన వార్త తల్లికి చెప్పింది. ఆమె కాఫీ టిఫిన్లు అంటూ హడావిడి చేసింది. వసంత బట్టలు మార్చుకుని వచ్చింది. శ్రీకాంత్ కారులో కూర్చుంది. అతను కారు స్టార్ట్ చేశాడు. నువ్వు ఎలా ఉన్నావో చెప్పనా? చెప్పండి అంది ఆనందంతో. ఒక క్షణం అతని వంక మైమరిచి చూసింది. వసంతుడో జయంతుడో అన్నట్టున్నాడు. అచ్చు పని మనిషిలా అన్నాడు పక్కున నవ్వుతూ. వసంతకు కోపమొచ్చినా ఏమనలేక కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. కోపమొచ్చిందా? కోపం దేనికి? వివాహమైతే భార్య పని మనిషితో సమానమేగా అంది. అది కాదు వసు, చక్కగా తయారై చలాకీగా ఉండాలి. మనకేం డబ్బు లేదా? ఆమె దగ్గరగా జరిగి మెల్లగా చెప్పాడు. ఆమె అతని వంక చూసి తలదించుకుంది. డ్రైవింగ్ వచ్చా? రాదు అంది కుచించుకుపోతూ. రేపటి నుండి నేర్చుకోవాలి. నేను నేర్పనా? అతని ఊపిరి వెచ్చగా చెంపలకు తాకుతుంటే రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. యు ఆర్ ఎ సిల్లీ గర్ల్, అందుకే నువ్వంటే నాకిష్టం అన్నాడు కారు వేగం హెచ్చించి.